ప్రభుత్వం మారింది, ఆరోగ్యశ్రీ సేవలు అద్భుతంగా జరుగుతాయని ప్రభుత్వం చెప్తుంటే అబ్బెబ్బే అదేం లేదని ఆంధ్రజ్యోతినే షాక్ ఇచ్చింది. వైద్య సేవకు గ్రహణం అన్నటువంటి పేరుతో ఒక నెగిటివ్ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏదైతే ట్రస్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో పాలన గాడి తప్పింది. ఒకవైపు ఇన్ఛార్జ్ సీఈఓలు, మరోవైపు నాన్ మెడికల్ అధికారులతో అంత అస్తవ్యస్తంగా మారింది. నిర్వహణ లోపాలతో క్షేత్రస్థాయిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల సేవల కంటే సొంత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రెగ్యులర్ సీఈఓ లేకపోవడం, కొత్తగా వచ్చిన వాళ్ళకి అనుభవం లేకపోవడంతో పాటు ట్రస్ట్లో అనుభవం ఉన్న ఉద్యోగులను అధికారులు పక్కన పెట్టడంతో సమస్యలు మరింత జటిలం అవుతున్నాయి. రాష్ట్రంలో 1,40,00,000 కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించే వ్యవస్థ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. ఇట్లాంటి వ్యవస్థకు రెగ్యులర్ సీఈఓ నియమిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు ఉంటాయి. అయితే ఈ ట్రస్ట్కి ప్రభుత్వం సీఈఓ నియమించిన కొద్ది రోజులకే బదిలీ చేస్తోంది. హరేంద్రి ప్రసాద్ తర్వాత ఇన్ఛార్జ్ సీఈఓగా వెంకటేశ్వర్లు విధులు నిర్వర్తించారు. ఆయన తర్వాత వచ్చిన డీకే బాలాజీని కృష్ణా జిల్లా కలెక్టర్ వెళ్లడంతో ఆ స్థానంలో మంజులను నియమించారు. తర్వాత ఆమె స్థానంలో లక్ష్మీశాఖ పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బదిలీ కావడంతో ఇప్పుడు మళ్ళీ మంజులను ప్రభుత్వం ఇన్ఛార్జ్ సీఈఓగా నియమించింది. ఏడాదిలో 5 సీఈఓలు మారడంతో ట్రస్ట్ పాలన అస్తవ్యస్తంగా మారింది. లక్ష్మీశాఖ రెగ్యులర్ సీఈఓగా ఉన్నప్పటికీ మరో 4 విభాగాల బాధ్యతలు కూడా అప్పగించడంతో ఆయన ట్రస్ట్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. ట్రస్ట్లో ఆకాశరామన్ ఉత్తరాలు కలకాలం రేపుతున్నాయి. కొన్నేళ్ల నుంచి ట్రస్ట్లో పనిచేస్తున్న ఉద్యోగులపై గుర్తు తెలియని వ్యక్తులు ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి సంఖ్య ఎక్కువైంది. ఉత్తరాల మీద అప్పటి సీఈఓ లక్ష్మీశాఖ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రతి ఆసుపత్రికి ఫోన్ చేసి అన్ని కోణాల విచారణ చేశారు. నెట్వర్క్ ఆసుపత్రి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ట్రస్ట్ నుంచి వివిధ ఆరోపణలతో తొలగించిన ఉద్యోగులే ఈ ఉత్తరాలు రాస్తున్న విచారణలో వెల్లడైంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఈఓ రావడంతో మళ్ళీ ఉత్తరాలు రావడం మొదలైంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన క్లెయిమ్స్ స్కాము, డెంటల్ స్కాముల్లో కలిపి దాదాపు 15 మంది ఉద్యోగులు తొలగించారు. వాళ్ళంతా ట్రస్ట్పై నాకు ఆరోపణలు చేస్తూ ఉత్తరాలు రాయడం ప్రారంభించారు. వీళ్ళలో కొంతమంది టీడీపీ, బీజేపీ నాయకుల వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కి ప్రభుత్వం రెగ్యులర్ సీఈఓ నియమిస్తే తప్ప వ్యవస్థ గాడిలో పడేలా కనిపించడం లేదన్నటువంటి ఐటమ్ని హైలైట్ చేసింది.